సాయి వచనాలు. నా స్థానం షిరిడి మాత్రమే కాదు, నేను దేశకాలాన వచ్చినున్ని. భక్తి భావంతో నా ఎదుట చేతులు చాచితే రాత్రింబవళ్ళు మీ వద్ద నిలబడి ఉంటాను. కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్నా, మహా దుఃఖంలో చిక్కుకున్నా, ద్వారకామాయి మసీదు మెట్లు ఎక్కిన వారు సుఖశాంతులను పొందుతారు. సాయి చరణాలు పవిత్రమైనవి. వీటి అందు పూర్తి విశ్వాసముంచండి. మీ చింత అశాంతి దూరమై కృతార్థులవుతారు. నా ప్రాణం పోయిన తరువాత మీ కళ్ళకు కనిపించకుండా పోతానని చింతపెట్టుకోకండి. నా సమాధి నుండి నా ఎముకలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నా సమాధి కూడా మీతో మాట్లాడుతుంది. మీరు ఎవరిని దూషించినా నాకు దుఃఖం కలుగుతుంది. మన మంచి మన దగ్గర ఉంటుంది. ఇతరులకు నచ్చేలాగా ఎంతవరకు మాట్లాడగలరో అంతే మాట్లాడాలి. ఎంత జీర్ణమవుతుందో అంతే తినాలి, లేకపోతే అజీర్ణమవుతుంది. నేను భక్తులకు అంకితుణ్ణి, వారి వెన్నంటే ఉంటాను. నేనెప్పుడూ ప్రేమనే కోరుతాను, పిలిచిన వెంటనే పలుకుతాను. మీరెక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మీ విషయాలన్నీ నాకు సంపూర్ణంగా తెలుస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తించుకోండి. ఎవరి నుండైనా సరే పని చేయించుకొని వారి శ్రమ ఫలితాన్ని ఉచితంగా లేశమైనా తీసుకోరాదు. ఏ రుణానుబంధం లేకుండా ఎవరైనా కానీ ఎక్కడికి పోరు. పశుపక్షులైనా అంతే. ఎవరైనా ఏదైనా అడిగితే నానా మాటలు అని తరమకండి. ఎవరైనా 100 మాటలన్నా సరే కటువుగా జవాబివ్వకండి. సహనం వహిస్తే అపారమైన సుఖం కలుగుతుంది. మీ కొరకు మీ సంకటాలను నేననుభవిస్తాను. నాకెవరన్నా 1 ఇస్తే నేను వారికి 100 రెట్లు ఇస్తాను. ఓం శ్రీ సాయినాథాయ నమః.